శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం నవమి తిథి ఉదయం 5:55 వరకు, అనంతరం దశమి. అశ్విని నక్షత్రం ఉదయం 11:51 వరకు, అనంతరం భరణీ నక్షత్రం. సుకర్మయోగం ఉదయం 7:29 వరకు, అనంతరం ధృతియోగం. గరజీకరణం ఉదయం 5:55 వరకు, అనంతరం వణిజకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:52 నుండి రేపు ఉదయం 7:24 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:09 నుండి 11 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు. నేటి వర్జ్యం ఉదయం 7:31 నుండి 9:03 వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 8:37 నుండి 10:09 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, మనకు సంప్రదాయంలో మన జన్మను చరితార్థం చేసుకోవటానికి, ఇంత చక్కని జన్మ మనకు లభించినందుకు కృతజ్ఞతగా నిత్యం దైవారాధన చేయాలి అని ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ చేసేటటువంటి దైవారాధన ముఖ్యంగా ఆ కులదేవతారాధన, గ్రహదేవతారాధన అని ప్రత్యేకంగా విభజించి చెప్పడం జరిగింది. దీనితో పాటు కాల సంబంధమైనటువంటి దేవతారాధన గనక, ఎందుకంటే మనకి దేవతా సంబంధమైన అర్చనా విధానాలు గనక గమనించినట్లయితే, కాల సంబంధ దేవతలు, ఖగోళ జ్యోతిష దేవతలు, అదేవిధంగా ఉచ్చశక్తులు, ఉపదేవతలు అని ఇట్లా 4 విభాగాలు చేయడం జరిగింది. ఈ కాల సంబంధమైనటువంటి దేవతలు అంటే ఆయా సంవత్సరాధిపతి, మాసాధిపతి, వారాధిపతి ఇట్లా దాన్ని అనుసరించి చేయడం. తర్వాత జ్యోతిష సంబంధమైనటువంటి దేవతలు, ఖగోళ దేవతలు అంటే ఆయా వారానికి సంబంధించినటువంటి గ్రహదేవతారాధన. ఇవన్నీ కూడా ఈ ఖగోళ సంబంధమైనటువంటి దేవతారాధన క్రమంలోకి వస్తాయి. ఇక ఈనాటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, గురుదేవతాత్మకమైనటువంటి వారం, బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి వారమైనటువంటి ఈ రోజున గురుదేవతా సంబంధమైనటువంటి హయగ్రీవ, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, అమ్మవారిని కూడా గురుమండల రూపిణి అని పిలుస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఈ ఆరాధన కనుక చేసినట్లయితే, గురుదేవత ఆరాధన కనుక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి గురుదేవతాత్మకమైనటువంటి దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ స్తోత్రపారాయణ చేయటం వల్ల ఈనాడు సమస్త శుభాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీ ఉపాసనకు అనుగుణంగా దత్తాత్రేయ లేక దక్షిణామూర్తి, హయగ్రీవ స్తోత్రపారాయణ చేసి గురుదేవత అనుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని మనసారా ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మనసానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం. ఈరోజు తిథి నవమి ఉదయం 5:55 వరకు, అనంతరం తిథి బహుళ దశమి. వారం లక్ష్మీ వారం లేదా గురువారం. నక్షత్రం అశ్విని ఉదయం 11:55 వరకు, అనంతరం నక్షత్రం భరణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం మేషక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధుల సంచారం మిథున క్షేత్రంలో. బుధుడికి స్వక్షేత్ర స్థితి వక్రగతి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల ద్వారా విరోధాలు తలెత్తుతాయి. మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల విషయంలో అవరోధాలు ఎదురవుతాయి. మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి.
భూ సంబంధిత లావాదేవీల విషయంలో చిరాకులు ప్రబలమవుతాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నంటి ఉండేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి తగ్గుతాయి. భాగస్వాములతోటి శత్రుత్వాలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అయోమయ పరిస్థితులు నియంత్రించబడతాయి. స్థిరత్వం పెరుగుతుంది. స్థిరచిత్తంతో కార్యకలాపాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చోటు చేసుకుంటుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాలు సమాంతరంగా కొనసాగుతాయి. మహిళలకు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థించుకోగలుగుతారు. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాలు కొనసాగించి చేపట్టినటువంటి వ్యవహారాలపై అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురైనప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు విద్యాపరంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారంగా వారు చేపట్టగలుగుతారు. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు కూడా ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ఆర్థిక విజయాలకి దోహదపడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అంచనాలు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. క్రూరత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి. మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టలేకపోతారు. ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సమస్యలు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరి విజయాలు సాధించగలుగుతారు.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు నియంత్రించబడతాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధ్యపడతాయి. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కృషితో కూడినటువంటి ఫలితాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. అయోమయ పరిస్థితులకు స్వస్తి చెప్పగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యలో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించలేకపోతారు. విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు మహిళలు వెంటనే పొందలేకపోతారు. రుణ ఒత్తిళ్లు ప్రబలమయ్యేటువంటి సంఘటన ద్వారా ప్రతికూలత ప్రారంభమవుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అనుకూల ఫలితాలు ఆర్థిక పరంగా కూడా దక్కుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నేర్పుతో నైపుణ్యంతో వాటిని అధిగమించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా పరిష్కరించుకునేటువంటి నేర్పరితనం కలిగి ఉంటారు. మంచి అవకాశాలు వృత్తిలో సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైనటువంటి సమయం, విలువైనటువంటి అనుకూలత ఆర్థిక పరంగా ఆనందానికి దారితీస్తుంది. మంచి నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే, ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం.
ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమరయి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి, ఆకస్మిక విజయాలు ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు, శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది, శత్రు భీతి పెరుగుతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అయోమయ పరిస్థితులు గోచరిస్తాయి, నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు, సమర్థత తగ్గుతుంది, అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక పరంగా ఎదురవుతాయి, సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యాపార రంగం వరకు జటిలమవుతాయి, నూతన కార్యక్రమాల్ని మహిళలు ప్రారంభించలేకపోతారు, అనాసక్తి ఆర్థిక పరంగా కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది, మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టలేకపోతారు, ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు మానసిక వేదనకి గురి చేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, గృహ విషయాలు అనుకూలం, ఆర్థిక విషయాల్లో చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకూలతని పెంచుతాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది, పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది, శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి, వినోదాల్లో పాల్గొంటారు, ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా దక్కుతాయి, ఒప్పందాలు కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాల్లో ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు, రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, విశేష ప్రజ్ఞతో కూడినటువంటి ప్రణాళికలు ఆర్థిక పరంగా వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, విద్యా వ్యవహారాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు, అవకాశాలు చేజారిపోయేటువంటి సంఘటనలు లేకపోలేదు, విద్యార్థులకు అయోమయ పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ క్రమక్రమంగా నిలదొక్కగలుగుతారు, మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు, సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలకు సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు, ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు, గతంలో ఏర్పడినటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి, విరోధాలు నియంత్రించబడతాయి, స్నేహపూర్తి వాతావరణంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా, సంభాషణల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు, ఆర్థిక వృద్ధిని పొందగలుగుతారు, క్రమశిక్షణ పెరుగుతుంది, మంచి కార్యక్రమాలు మహిళలకు తోడ్పడతాయి, ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి.
ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో సమస్యలను అధిగమించి తద్వారా విజయాలు సాధించాలని, తెలివైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో క్షయతిథులు, వృద్ధి తిథులు, అవమ తిథులు, పక్షిరంధ్ర తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఏ తిథులలో ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు చేకూరుతాయో, ఏ తిథులలో ఎలాంటి పనులు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా పంచాంగ పరిశీలన చేసేటప్పుడు తిథులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తిథులలో క్షయతిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. క్షయతిథి అంటే అర్థం ఏంటంటే, ఏ రోజైనా సరే సూర్యోదయానికి ఆ తిథి లేకపోయినట్లయితే దాన్ని క్షయతిథి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సూర్యోదయానికి దశమి తిథి ఉండి రేపటి సూర్యోదయానికి ద్వాదశి తిథి వచ్చేసినట్లయితే మధ్యలో ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా ఏ రోజు సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉండదు. కాబట్టి అటువంటప్పుడు ఆ ఏకాదశి తిథిని క్షయతిథి అనే పేరుతో పిలుస్తారు. అంటే ఏ రోజైనా సరే ఒక తిథి సూర్యోదయానికి లేకపోతే దాన్ని క్షయతిథి అనే పేరుతో పిలుస్తారు. అలాగే వృద్ధి తిథి అంటే అర్థం ఏంటంటే, ఏ తిథి అయినా సరే 2 రోజుల పాటు వరుసగా సూర్యోదయానికి ఆ తిథి ఉన్నట్లయితే దాన్ని వృద్ధి తిథి అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా త్రిదిన స్పృక్ అని కూడా ఒక ప్రత్యేకమైన తిథిని గురించి చెప్పడం జరిగింది. త్రిదిన స్పృక్ అంటే అర్థం ఏంటంటే, ఈరోజు, రేపు, ఎల్లుండి అలా వరుసగా 3 రోజుల పాటు సూర్యోదయానికి ఏదైనా తిథి ఉన్నట్లయితే దాన్ని త్రిదిన స్పృక్ అనే పేరుతో పిలుస్తారు. అలాగే తిథులలో అవమ తిథి అని ఒక ప్రత్యేకమైన తిథి ఉంది. అవమ తిథి అంటే ఏంటంటే, ఏదైనా ఒక రోజులో తిథి 3 సార్లు మారితే దాన్ని అవమ తిథి అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒకే రోజు 3 తిథులు వస్తే దాన్ని అవమ తిథులు అనే పేరుతో పిలుస్తారు. క్షయతిథి ఉన్నా, వృద్ధి తిథి ఉన్నా, త్రిదిన స్పృక్ ఉన్నా, అవమ తిథి ఉన్నా అటువంటప్పుడు శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రంలో పంచపర్వాలు అని చెప్పారు. పంచపర్వాలంటే ఏంటంటే, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణం జరిగిన రోజు, అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారిన రోజు, వీటిని పంచపర్వాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ పంచపర్వాలు ఉన్న రోజుల్లో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే జ్యోతిష శాస్త్రంలో పక్షిరంధ్ర తిథులు అనే పేరుతో ప్రతి తిథికి కూడా కొంత ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో మాత్రమే ఆ తిథిలో శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఆ సమయంలో మాత్రమే ఆ తిథిలో ముఖ్యమైన పనులు చేయకూడదు. సహజంగా చవితి తిథి మంచిది కాదని మనం అనుకుంటాం. కానీ చవితి తిథిలో మొదటి 8 ఘడియలు మాత్రమే పక్షిరంధ్ర తిథి అంటారు. అది మాత్రమే ప్రయాణాలు చేయటానికి నిషిద్ధము. మొదటి 8 ఘడియలు దాటితే చవితి రోజు ప్రయాణాలు చేసుకోవచ్చు. ఘడియ అంటే 24 నిమిషాలు. 8 × 24 నిమిషాలు చవితి తిథి ప్రారంభమైన తర్వాత ప్రయాణాలకు పనికిరాదు. ఆ తర్వాత ప్రయాణాలు చేసుకోవచ్చు, ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, దోషమేం లేదు. ఆ తర్వాత షష్ఠి తిథికి మొదటి 9 ఘడియలు పక్షిరంధ్ర తిథి, అంటే 9 × 24 నిమిషాలు. ఆ మొదటి 9 ఘడియలు మాత్రమే షష్ఠి రోజు ముఖ్యమైన పనులు చేసుకోకూడదు, తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు. అదేవిధంగా అష్టమి తిథికి మొదటి 14 ఘడియలు, నవమి తిథికి తిథి ప్రారంభమైన తర్వాత మొదటి 25 ఘడియలు, ద్వాదశి తిథికి మొదటి 10 ఘడియలు, చతుర్దశి తిథికి మొదటి 5 ఘడియలు మాత్రమే
శుభ కార్యక్రమాలకు నిషిద్ధము, ముఖ్యమైన ప్రయాణాలకు నిషిద్ధము. అంతే తప్ప ఈ తిథులన్నీ కూడా ప్రయాణాలకు పనికిరావని, ముఖ్యమైన పనులు చేసుకోకూడదని జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా లేదు. చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి తిథులు ఉన్నప్పటికీ ఆ తిథుల్లో ఏ సమయం వరకు ముఖ్యమైన పనులు చేయకూడదన్న నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఆ సమయాన్నే పక్షిరంధ్ర తిథి అనే పేరుతో పిలుస్తారు. అది ప్రత్యేకమైన ఘడియలుగా చెప్పడం జరిగింది. ఆ ఘడియలు ఉన్న సమయం వరకు ప్రయాణాలు చేయకూడదు, ముఖ్యమైన పనులు చేయకూడదు, శుభ కార్యక్రమాలు చేసుకోకూడదు. ఆ ఘడియలు దాటినట్లయితే చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి తిథులు కూడా అనుకూలమైన తిథులుగా మారిపోతాయని, ఆ సమయం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి తిథులను అనుసరించి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు యోగిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే మత్స్యపురాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు స్థలాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.